పిడికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఎక్కడ? కాకినాడ. ఎక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందో, ఎక్కడైతే నీళ్లు కూడా చాలా స్వీట్ గా టేస్టీగా ఉంటాయో, వీటన్నిటికంటే మించి కాకినాడ కాజా. కాకినాడ కాజా ఎంత స్వీట్ ఉంటుందో దానికంటే స్వీట్ గా ఉండేది మహిళల హార్ట్. అందమైన సిటీ కాకినాడకు వచ్చేసాం కాబట్టి మీకోసం ఒక 2 లైన్లు కవితలాగా చెప్తా. కాకినాడ కాజా ఉంటుందిరా హైలైట్, ఈ ఆడవాళ్ళే గెలుస్తారా ఏదైనా ఫైట్, ఆడవాళ్ళుంటే ఏ షో అయినా సూపర్ హిట్. రే తమ్ముడు, వీళ్ళ ఎనర్జీకి జై కొట్టు. పెద్దమ్మ బాగున్నావా? నేను పెద్దమ్మలా కనిపించాను. సారీ అమ్మా, సారీ, నా తప్పు. అమ్మమ్మ చెప్పండి. సరే తాతయ్య చెప్తాను. చెప్పవే చెప్పవే. రవి, నిన్ను చూస్తేనే ఒక ఆనందం. నీతో కలిసి చేసే ప్రతి ఎపిసోడ్ ఓ పరమానందం. నువ్వు చేసే ఆటలు ఉన్నాయి బ్రహ్మానందం. మా అమ్మ నాన్న దీవెనలు ఆ దేవుడు అంతే. నువ్వు కూడా అంతే ఆనందంగా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మా కాకినాడ శ్రీదేవి ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కోరుకుంటున్నాం. నువ్వు ఇంత స్వీట్ గా బ్లెస్ చేస్తావు కాబట్టి ఒకసారి ఇట్రా. ఈ గొప్ప మహిళకి ఇంత బాగా మాట్లాడినందుకు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా, కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా, కాణిపాకం గణపతి పూజ మనదేలే. అమ్మా, వీళ్ళు మీ చుట్టాలా? హాయ్ అన్న, మై సెల్ఫ్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. నేను ఒక కవిత చెప్తాను. కవిత చెప్తా, చెప్పు. రవి, నీ కోసం రాసా ఒక కవి. చేస్తావు నువ్వు యాంకరింగ్, అందులో నేను విన్నింగ్. నువ్వు చెయ్యకపోతే నీపై ఫైరింగ్, నువ్వు చేస్తే నీపై స్మైలింగ్. అందుకే ఈ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ డార్లింగ్. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. వద్దు, 1 more వద్దు, నాకు అర్థమైంది. సో గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవాలంటే డాన్స్ చేయాలి. కంగ్రాచులేషన్స్ అమ్మా, నీ కవిత లాగానే ఉన్నది నీ డాన్స్ కూడా. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, లెట్స్ వెల్కమ్ దెం. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటు ఉందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటు ఉందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు. నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్సు. నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నాన్న, వాట్స్ యువర్ నేమ్? సముద్రంలో ఉంటది జలకన్య, ఈ షోకి వచ్చింది లావణ్య. జలకన్య లావణ్య, సేమ్ ఇద్దరు అందంగా ఉంటారు. ఏం చేస్తున్నానా? బీటెక్ 3rd ఇయర్. బీటెక్ 3rd ఇయర్, వెరీ గుడ్. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? జాబ్. జాబ్. ఇంట్లో ఏంటి పెళ్లి అని అంటే పడట్లేదా? లేదు. లేదు కదా? లేదు. మంచి పేరెంట్స్ అయితే. అమ్మ వాట్స్ యువర్ నేమ్? రవి అందరినీ నవ్విస్తారు, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఈ నవ్య. బాగుంది.
నవ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు అనిపించలేదండి బయటికి వెళ్ళి పని చేయాలి, నేను కూడా సంపాదించాలి అనిపించింది? కానీ ఇంట్లో పిల్లలు ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటారా? ఒకతే పాప. ఒకతే పాప. ఏం చేస్తుంది పాప? సెకండ్ క్లాస్ చదువుతుంది. ఓ మై బెస్ట్ విషెస్ టు హర్. తన పేరు హర్షిత. ఓ వెరీ నైస్. అమ్మా మీ పేరు? మా ఇంట్లో కుక్క ఉండదు, ఈ లక్ష్మికి తిరిగి ఉండదు. మీ ఇంట్లో కుక్క ఉండదా? కుక్క ఉండదు, మీ లక్ష్మికి తిరిగి ఉండదు. ఓకే ఓకే. ఏం పేరు అన్నారు? మహాలక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీరు పాటలు బాగా పాడతారంట కదా, మంచి పని చేశారు, పాడకండి. అందరికీ నా మీద ఉంటుంది అయ్యా, నా పేరు సూర్య. అయ్యా ఏం చేస్తాంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. నీదేం ప్లాన్? సాఫ్ట్వేర్ ఇంజనీరా? బ్యాంక్ జాబ్. బ్యాంక్ లో పని చేస్తావా? బ్యాంక్ జాబ్ చేస్తాం. బ్యాంక్ లో జాబ్ చేస్తావా? నేను కూడా అదే అడిగిన కదా. బ్యాంక్ లో ఎందుకు? అన్ని దేశాలు తిరగడం. మెల్లమెల్లగా డబ్బులు వచ్చిన మెల్లగా జోలో పెట్టుకోవచ్చు, పర్సలు వేసేసుకోవచ్చానా? మంచి పని, ఎక్కువ సంపాదన ఉంటుంది అప్పుడు. వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే డ్రాయింగ్ బోర్డ్ వచ్చేసింది, టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఒకరి షోలో నేను సినిమా పేరు, హీరో పేరు, లేకపోతే పాటనో చెప్తా, డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తారో మీ ఇష్టం. అక్షరాలు 1 2 3 రాయకూడదు. మీరు డ్రా చేసిన డయాగ్రామ్ తోని అవతల మీ టీం మెంబర్ ఇక్కడ నిల్చొని గెస్ చేస్తారు. నేను అది పాటనా సినిమా పేరు అని చెప్పేస్తా. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. గెస్ చేసేది ఎవరు, డ్రా చేసేది ఎవరు? సో నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పేరు. 30 seconds start now. గోదావరి, మంచుకొండలు, సీతారామయ్య గారు మనవరాలు. ఈమె మనవరాలా? ఈయన సీతారామయ్య గారా? సీతమ్మ కిట్లో సిరిమల చెట్టు. టైం అప్. ఇప్పుడు మీకు పాస్ అయింది. మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. సరే, ఇద్దరు చెప్తలేరు కాబట్టి క్లూ ఇస్తున్నా. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ గారు. ఈ సినిమాలో ఒక రాజా ఉంటాడు, ఈ సినిమాలో ఒక పల్లి ఉంటది, ఈ సినిమాలో పెద్ద కొండ ఉంటది. కొండపల్లి రాజా. రైట్ ఆన్సర్. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. అమ్మా నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పాట. 30 seconds start now. నువ్వు నువ్వు నువ్వే నువ్వే చెప్పాలి. చెప్పు. నువ్వు నవ్వా? ఎస్, కొత్త కనిపెట్టాను. ఫస్ట్ ఇది కనిపెట్టు. అక్కడ ఇల్లు ఉంది, మనిషి ఉంది. చాలా ఈజీ. 5 4 మనిషి 3 2 1. అమ్మా మీకు ఛాన్స్ వచ్చింది, మీరు సైలెంట్ ఉండండి. చెప్పండి అమ్మా. గోదావరి గట్టుంది, చెట్టు చెట్టు మీద పుట్టుంది, పిట్ట మనసులో ఏముంది? తెలియదు, సైలెంట్ ఉండు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. నాకు చాలా ఇష్టం ఈ పాట, కానీ వీళ్ళు వార్తలు విరక్తి వచ్చేసిందప్ప. మొత్తానికి ఈ పాయింట్ ఎవరికి రాలేదు, అందరు కలిసి పాడారు కాబట్టి. అది అంత ఈజీ పాట ఇచ్చినా మీరు చెప్పలేదు కాబట్టి మీకు ఒక పాయింటే. ఇప్పుడు మీరు వచ్చేయండి. ఇదొక సినిమా పేరు. కొబ్బరి బొండం. అది ఆవిడ 2 మెట్లు వేసిందాడు. బిచ్చగాడు. తిట్టినవా సినిమా పేరు చెప్పినవా? సినిమా పేరు. క్లారిటీ ఉంది కదా. టైం అప్. ఆగమ్మా. కొబ్బరి మట్ట. రైట్ ఆన్సర్. కుర్చీని మార్చబెట్టి సో టోటల్ గా ఇప్పుడు మీకు 2 పాయింట్, వీళ్ళకి 1 పాయింట్ కూడా రాలే. మీకు ఒక సినిమా పాట.
ఆ? పంచదార బొమ్మ బొమ్మ. ఏది పంచదార డబ్బనా ఇది? నువ్వు కాదు కదా, దేవుడు వచ్చినా కనిపెట్టలేడు. 5 4 3 2 1 అవు. కష్టం. ఈ సినిమా సూపర్ హిట్ సాంగ్, కానీ ఈ సాంగ్ లిరిక్ మీద ఒక సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది. అందులో హీరో రాజ్ తరుణ్, పాట చేసిందేమో అల్లు అర్జున్ గారు. ప్రకాష్ రాజ్ గారిని హింస పెడుతూ పాట చేస్తాడు. సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సినిమా చూపిస్తానన్న దానికి వేసానండి. ఇదేంది ఇది ఒక్కసారి చెప్పవా? సినిమా కెమెరా అది పెట్టిందని సినిమా పెట్టానండి. అలా కెమెరా ఉందా? మరి అదే కదండి. ఏయ్ కెమెరా అది. తర్వాత చుక్కలు ఏంటి మేడం? సినిమా చూపిస్తాను దానికి ఇచ్చాను. డాట్స్ పెట్టాను. చూపిస్తా. ఎవడాడు కిందికి పోతుండు? మామ గన్న పట్టుకుని వెళ్తాడు కదా. మామ గన్న పట్టుకుని వెళ్తాడు కదా. అది గన్నా. ఆ, కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఎక్స్చేంజ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ కాకినాడలో కొంచెం అదృష్టం ఉండాలి, కొంచెం తెలివి ఉండాలి. చాలు 500 నుంచి 50,000 రూపాయలు నేను ఈ రౌండ్లు ఇచ్చేస్తాను. 50,000 రూపాయలు గెలుచుకోవాలి అని అంటే అదృష్టం ఉండాలి. అదృష్టం ఏ రేంజ్ లో? ఆడ నిల్చొని నాకు లేదు అదృష్టం. ఆడ నిల్చొని ఆ బ్యాగ్ టార్గెట్ లో వేస్తే 500 నుంచి 50,000. తెలివి ఎందుకు ఉండాలి? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీకు సమాధానం తెలియదు అనుకోండి, నన్ను ఆప్షన్స్ అడగండి, నేను ఆప్షన్స్ ఇస్తా. మిమ్మల్ని గెలిపించడానికే నేనున్నా. మన మీ మా కాకినాడ గురించి అడుగుతున్నా. ఓకే అండి. కాకినాడలో బీచ్ ఉంది. ఉందండి. ప్రతి వాటర్ బాడీ దగ్గర ఒక లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ ఉంది. ఉంది కదా? ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కలేదు. చూసారా దూరం నుంచి? చూశాను. బ్రహ్మాండం. ఆ లైట్ హౌస్ హైట్ ఎంత? నాకు అందనంత. హైట్ ఎంత అని అంటే జనరల్ గా నీకే కాదు, నాకు కూడా అందదు, ఎవరికి అందదు. హైట్ ఎంత? ఎంత అన్నారు కానీ నెంబర్ చెప్పమని లేదు కదా, నాకు అందదని చెప్పాను. ఎంత అంటే నంబర్ అడగలేనట్ట. అంటే కొలత. ఆ కొలత అని చెప్పాలా? దాని కొలత. చాయిస్ ఇచ్చేయండి. ఆప్షన్స్ ఇవ్వనా? 150 అడుగులు, ఆప్షన్ బి 100 అడుగులు, ఆప్షన్ సి 75 అడుగులు, అండ్ ఆప్షన్ డి 25 అడుగులు. 75 అడుగులు. కాకినాడలో లైట్ హౌస్ హైట్ 75 అడుగులు ఇస్ ది రైట్ ఆన్సర్. ₹500. కంగ్రాచులేషన్. ఇక్కడ ఎవరన్నా మదర్ అండ్ డాటర్ ఉన్నారా? హాయ్ రవి గారు. హాయ్ అమ్మా, వాట్స్ యువర్ నేమ్? సునీత. సునీత గారు. గాయత్రి ఐశ్వర్య. గాయత్రి ఐశ్వర్య. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరిని క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇద్దరు హెల్ప్ తీసుకోవచ్చు, ఒకరికొకరు హెల్ప్ తీసుకోవచ్చు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ అండ్ డాటర్ ఇద్దరు యాక్టర్స్ గా నటిస్తున్న పేర్లు చెప్పండి. మదర్ పేరు అండ్ డాటర్ పేరు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ అండ్ డాటర్ నటిస్తున్న వాళ్ళ పేరు చెప్పండి. రాధా గారు. కార్తిక. కార్తిక. రైట్ ఆన్సర్.
Congratulations, daughter and mother win 1000 rupees. మేడం మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఏం చేస్తున్నారు శ్రీదేవి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వావ్, వెరీ గుడ్. రవి గారు మీకోసం ఒక కవిత కవిత చెప్తారా? చెప్పండి. మన కాకినాడ తీరాన్ని అలరించే రవి గారికి మా ఈటీవీలో ఆడాళ్ళు జోహార్లు మీకు ప్రోగ్రామ్ లో మన రవి గారు వస్తున్నారండి. మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, కానీ మన రవి గారు ఎలా ఉదయిస్తారు? అన్ని వైపుల నుంచి ఉదయిస్తారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో రెండో మద్రాస్ అని అనిపించే నగరం, ఆ నగరాన్ని ఇది రెండో మద్రాస్ రా అని అంటారు. కాకినాడ. కాకినాడ నగరాన్ని రెండో మద్రాస్ అని పిలుస్తారా? అవునండి. షూరా? షూర్. ఎందుకంటారు రెండో మద్రాస్ అని? మన కాకినాడ అంత అందంగా ఉంటది కాబట్టి. ఎందుకు అని అంటారు అంటే, చెన్నైని చెన్నై అని ఎందుకు అంటారు? పోర్ట్ ఉంది కాబట్టి. కాకినాడ అని ఎందుకు అంటారు? పోర్ట్ ఉంది కాబట్టి. అలా చెన్నైని ఇంతకు ముందు మద్రాస్ అని అనేవాళ్ళు. ఆ పోర్ట్ ఉండడం వల్ల కాకినాడని రెండో మద్రాస్ అని అంటారు. అండ్ చాలా సినిమాలు కూడా షూటింగ్ అయినాయి ఇక్కడ కాకినాడలో, అందుకే అంటారు. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలి అని అంటే బాగా పరిగెత్తాలి, ఫిట్ గా ఉండాలి. మీరు ఫిట్ గా యాక్టివ్ గా ఉన్నారంటే బాగా డాన్స్ చేస్తారు. బాగా డాన్స్ చేయండి, లోపలికి పిలిచేస్తారు. మ్యూజిక్. అమ్మా మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు అక్షిత, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. నా పేరు పద్మ, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు శోభ, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు నాగాంబిక, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్. నా పేరులో ఉంది ఓ 7 కొండలు, దాని పక్కనే ఉంటారు ఓ లక్ష్మి. నా పేరు కలిపితే వెంకటలక్ష్మి. నేను టీచర్ కింద వర్క్ చేస్తున్నానండి. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకురండి. 2 రాడ్లు రెడీగా ఉన్నాయి, బెలూన్స్ కూడా రెడీగా ఉన్నాయి. టీంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ రాడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కింద పడకుండా ఇటు నుంచి ఇటు 3 సార్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయిపోయిన తర్వాత మీ నోట్లో బెలూన్ పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి పగలగొడతారు. 1 minute లో ఎన్ని బెలూన్స్ పగలగొడతారో ఒక టీం కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొట్టారో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 and go. అది కౌంట్ చేయ. టైమ్ అప్. సో టోటల్ గా మీరు 4 పగలగొట్టారు, కానీ మా మేడం చేయి వాడింది పగలగొట్టేటప్పుడు కాబట్టి అదొకటి మైనస్ చేస్తున్నాం. సో టోటల్ గా మీరు పగలగొట్టిన 3. మీకు చాలా ఈజీ టార్గెట్. కొంచెం ఆ కోఆర్డినేషన్ ఉండాలి, ఫాస్ట్ గా 4 పగలగొట్టండి, మీరు గెలిచిపోతారు. రెడీ? 3, 2, 1 గో. అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. 30 seconds ఆల్రెడీ అయిపోయింది. పార్టిసిపెంట్ మీకోసం చేంజ్ చేసాం. లాస్ట్ 30 సెకండ్లే ఉన్నాయి. గో ఫర్ ఇట్.
3000 రూపాయలు. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ అందరికి ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చేస్తాం. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. అది మా కాకినాడలో అద్భుతమైన ఎపిసోడ్. బాగుండే కదా? ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటదండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు